గడిచినటువంటి 2 సంవత్సరాలుగా ఈ కూటమి ప్రభుత్వం పరిపాలనలోకి వచ్చిన తర్వాత పెద్ద ఎత్తున రాజానగరం నియోజకవర్గంలో మట్టి మాఫియా నడుస్తూ ఉంది. ఒక్క కోరుకొండ మండలంలో 22 గ్రామాలు ఉన్నటువంటి ఈ ఒక్క మండలంలోనే దాదాపుగా 14 చెరువులు. మీరు వెళ్ళి గాడాలు చూడండి, మధురపూడి చూడండి, నిడిగట్ల చూడండి, రాఘవాపురం, మునగాల, గాదరాడ, నర్సాపురం, ఒక చోట కాదు 2 చోట్ల కాదు 14 చోట్ల. నాకు తెలిసి ఉండగా తూర్పుగోదావరి జిల్లాలో ఉన్న మొత్తం టిప్పర్ లారీలు అన్నీ కూడా ఇదే నియోజకవర్గంలో ఉండుంటాయి. అడ్డగోలుగా దోచేస్తూ ఉన్నటువంటి పరిస్థితి. ఈ మధ్యకాలంలో అనేక యాక్సిడెంట్లు, ప్రతిరోజు కూడా ఎక్కడో చోట ఎవరో ఒకరు కాలు చెయ్యి ఎరిగిపోవడం, ఎవరో ఒకరు ప్రాణాలు పోవడం, ప్రతిరోజు కూడా ఇదే రకమైనటువంటి వార్తలు వినిపిస్తూ ఉన్న పరిస్థితి. లారీల యాక్సిడెంట్లో నిన్న రాత్రి నొక్కప్పారావు గారిని నర్సాపురం గ్రామానికి సర్పంచ్గా పనిచేసినటువంటి వ్యక్తి, ఎస్సీ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి ఒక చిన్న కుటుంబం, ఒక్కగానొక్క కొడుకు పాపం రాత్రి క్యాటరింగ్ పని మీద అని చెప్పి వెళ్తూ ఉంటే అతను రాత్రి మట్టి లారీ గుద్దేయడంతో స్పాట్లోనే అతను చనిపోయాడు. నిజంగా చూస్తే చాలా హృదయ విదారకంగా ఉంది. తల్లిదండ్రులు వాళ్ళని చూస్తే నిజంగా చాలా బాధ అనిపించింది. తండ్రికి కూడా ఆరోగ్యం కూడా బాగుండలేదు సరిగ్గా. రాత్రి నుంచి ఆ కుటుంబానికి న్యాయం చేయండి అని చెప్పని డిమాండ్ చేస్తూ ఏదైతే కోట్ల రూపాయలు అర్జిస్తూ ఉన్నారో ఈ అవినీతి సంపాదనలో, ఒక్కరోజు మీ ఆదాయాన్ని 1 కోటి రూపాయలు ఆ కుటుంబానికి సాయం చేయండి అని చెప్పని అడిగితే దానికి ప్రాణాలను విలువ కట్టి బేరసారాలు ఆడుతూ 5 లక్షలు ఇస్తాం, 10 లక్షలు ఇస్తామని చెప్పి బేరాలు ఆడుతున్నటువంటి పరిస్థితి అనిపిస్తూ ఉంది. దీనికి పూర్తిగా ఇరిగేషన్ శాఖ కానీ, మైనింగ్ డిపార్ట్మెంట్ కానీ, రెవెన్యూ డిపార్ట్మెంట్ కానీ, పోలీస్ శాఖ వారు కావచ్చు, ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ వారు కావచ్చు, విజిలెన్స్ డిపార్ట్మెంట్ వాళ్ళు కావచ్చు, ఎంటైర్ అన్ని శాఖలు కూడా పూర్తిగా వైఫల్యం చెందారు. కళ్ళెదురుగా జరుగుతూ ఉన్నటువంటి మాఫియాని ఎవ్వరూ కూడా వాళ్ళకి తెలియనట్టుగా, వాళ్ళకేమీ అసలు పట్టనట్టుగా, బాధ్యతారాహిత్యంగా ప్రవర్తిస్తున్నటువంటి కారణంగానే ఎంతమంది కాళ్ళు చేతులు విరిగిపోవడం, ఎంతమంది ప్రాణాలు పోవడం అనేటువంటిది జరుగుతూ ఉంది. ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం, తక్షణమే స్పందించి ఆ కుటుంబానికి న్యాయం చేయనటువంటి పక్షంలో ఖచ్చితంగా దీన్ని ఎక్కడి దాకా అయినా కూడా తీసుకెళ్లే కార్యక్రమం జరుగుతుంది. ఇమ్మీడియట్గా గవర్నమెంట్ రెస్పాండ్ అయ్యి ఆ బాధిత కుటుంబానికి న్యాయం చేయాలి. చనిపోయినటువంటి పిల్లవాడితో పాటుగా ఇంకొక అబ్బాయికి కూడా సివియర్ ఇంజురీస్ అయినాయి. అతను కూడా రాజమండ్రి ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యం పొందుతూ ఉన్నాడు. అతనికి కూడా సీరియస్గానే ఉంది, అతనికి కూడా ఇబ్బందిగానే ఉంది. సో ఇమ్మీడియట్గా గవర్నమెంట్ ఇంటర్వ్యూన్ అయ్యి జిల్లా కలెక్టర్ గారు కూడా స్పందించి ఆ కుటుంబానికి న్యాయం చేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం. కొంతమంది అధికారులు లాఠీ చార్జ్ చేస్తాం, అవి చేస్తాం, ఇవి చేస్తాం అని చెప్పని బెదిరించేటటువంటి కాదు. మీ బెదిరింపులకి ఎవడో కూడా ఇక్కడ తాటాకు చెప్పులకి బెదిరేటటువంటి పరిస్థితి ఏం లేదు. ఖచ్చితంగా ఆ కుటుంబానికి న్యాయం జరిగితేనే ఇక్కడి నుంచి కదిలేది. లేకపోతే మీరు ఏం చేసుకున్నా కూడా దానికి నిలబడతాం. ఖచ్చితంగా బాధిత కుటుంబం పక్షానే నిలబడతాం. మీరు ఏం చేసినా కూడా గౌరవంగా, మర్యాదగా మీరు చేసేటటువంటి అవినీతి కార్యక్రమాల్లో మేము అడిగేది కేవలం ఒకే ఒక్క రోజుకి సంబంధించినటువంటి ఆదాయం అడుగుతాం. అంటే ఎస్సీలు చనిపోతే రోడ్డు మీద వాళ్ళ ప్రాణాలు పోతే మీకు లెక్కలేదా అని నాకు తెలియక అడుగుతా. గడిచినటువంటి 2 ఏళ్లలో గాడాల్లో ఇన్సిడెంట్ జరుగుతుంది, ఎస్సీని పోల్స్కి కట్టి కొట్టే కార్యక్రమం చేస్తారు. సీతానగరంలో